ఇక్కడ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోటి ఒక చిత్రం అయితే చూడొచ్చు. ఇక్కడ కన్న తల్లికి తిండి పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తానన్నాడట వెనుకటికి ఒకడు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరు చూస్తే అలాగేంది. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఆగమాగంగా ఉంటే వీళ్ళు ఉత్తరప్రదేశ్లో ప్రజల కన్నీళ్లు చూడ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ప్రజల కష్టాలు తీరుస్తామని తమ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర రైతుల సమస్యలు కనబడటం లేదా, కనబడినట్టు వివరిస్తున్నారా? ఇందిరమ్మ మనవడి మీద ఉన్న అభిమానం ఈ రాష్ట్ర రైతుల మీద లేదా అనే ఒక అంశం అయితే చూసుకోవచ్చు. అయితే ఇంకోటి చూసుకుంటే రాహుల్ సేవలో సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు. రాయ్బరేలీకి క్యూ కట్టిన రాష్ట్ర కాంగ్రెస్. రాష్ట్ర రైతాంగం సమస్యలు పట్టనివైనం. కేరళ, కర్ణాటకలో ప్రచారం చేసిన రేవంత్ త్వరలో యూపీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి. ఒడిశాలో ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం. మహారాష్ట్రలో మంత్రి పొంగులేటి. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఆ కుటుంబం కోసమేనా మిమ్మల్ని గెలిపించుకుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ప్రశ్నిస్తున్నట్టు వార్త ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఏదైతే ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాష్ట్ర ప్రజలంతా అల్లాడుతుంటే వర్షాలతోటి, ఎదురుగాలతోటి, వానలతోటి హైదరాబాద్లో సిటీలో చూసుకున్నట్టయినా కూడా, గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయినా కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులైతే వాళ్ళు పండించిన పంట ధాన్యం రాశి కుప్పలు తడిచి ముద్దయిపోతుంటే వాళ్ళ ఏదైతే ఆవేదన ఉన్నదో అది వర్ణాతీతంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఏదైతుందో, రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అనే గొప్పలు చెప్పుకునేటువంటి సీఎం రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, ఏది రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి, ఏదైతే కేంద్రంలో గెలిపించుకోవడానికి వీళ్ళు నానా ప్రయత్నాలు చేయడం, ఒక రాహుల్ గాంధీని మెప్పించుకోవడం దిశగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల పట్ల ఎలాంటి ఇది విశ్వాసం లేకుండా మొత్తం రైతుల కష్టాలు కళ్ళకు కనబడినట్టయితే వివరిస్తున్నాడు. మనకైతే క్లుప్తంగా అర్థమవుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ఏం చేస్తున్నారంటే వీళ్ళు మొత్తం రాష్ట్రంతో ఎట్లాంటి సంబంధం లేదు, మాకు రైతులకు పట్టింపే లేదు అన్నట్టు కంప్లీట్గా ఏది రేవంత్ రెడ్డి అయినా మంత్రులైనా. ఇప్పుడు మంత్రులు అయితే ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజలను గాలికిడిచిపెట్టి అక్కడికి వేరు. తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? మిమ్మల్ని ఓట్లేసుకొని గెలిపించుకున్నది రాహుల్ గాంధీకి సేవ్ చేయడానికా, లేకపోతే తెలంగాణ ప్రజలకు సేవ్ చేయడానికా? అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు తీవ్ర ఆవేదనలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుపోయి ఓదార్చడము, లేకపోతే కేబినెట్ మీటింగ్ పెట్టడము, లేకపోతే ఒక కమిటీ చేయడము, సరే నష్టపోయిన రైతులకు ఇది చేస్తామనో, ఆర్థిక చేయూతను ఇస్తామనడో, లేకపోతే పంట నష్ట పరిహారం ఇస్తామనడం చేయాలి. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆ మీటింగ్లు పెట్టుడు, ఈ మీటింగ్ పెట్టుడు, ఈ రివ్యూలు పెట్టుడు, ఆ రివ్యూలు పెడుతుంటే రైతుల గురించి ఇప్పటివరకు కూడా ఏ రివ్యూ కూడా పెట్టలేదు. 500 బోనస్ ఇస్తా అన్నాడు క్వింటల్కు. ఇస్తాను ఇప్పుడు ఏమంటున్నాడు? ఎలక్షన్ల ముందు అంటే అయిపోతుండే కదా, సన్న బట్టలకు ఏదైతే సన్న బట్టలు పండించే రైతులకు 500 బోనస్ ఇస్తామని ఎలక్షన్ల ముందు చెప్తుంటే, ఇప్పుడు పార్లమెంటుకు మీకు డిపాజిట్ కూడా రాపోతుండే. అది దాచిపెట్టుకొని, అది ఒక అంశాన్ని దాచిపెట్టి సన్న వడ్లకు ఎలక్షన్లు అయిపోయినాక చెప్పారు. ఏ ముచ్చట ఏదో చెప్తే రైతులంతా పాపం వాళ్ళకు నమ్మకం ఉన్న నాయకులకు ఓట్లు వేసుకునే పరిస్థితి ఉండేది కదా. అంటే మీరు ఏంటంటే కేవలం ఎలక్షన్ల కోసం ఎంత మాటలైనా, ఎంత మోసపూరిత మాటలకైనా మీరు తెరలేపుతారని అయితే ఈ విధానంతో అయితే క్లుప్తంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక విషయం మీరు ఆలోచించాలి, తెలంగాణ రైతాంగం ఆలోచించాల్సింది ఏంటంటే, తప్పనిసరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులను మోసం చేస్తున్న దిశగానే పయనిస్తున్నది తప్ప రైతుల ప్రభుత్వం కాదని అయితే ఈ యొక్క చిన్న విషయంతో అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఉండేటువంటి 80% రైతులు దొడ్డు బియ్యం పండిస్తారు. కేవలం 10-20% వరకే సన్న వడ్లు పండిస్తారు. వాళ్ళకి ఈరోజు ఏమంటున్నాడు? కేవలం సన్న వడ్లు పండించే వాళ్ళకి, సన్న బియ్యం పండించే వాళ్ళకే, నేను మరీ చెప్తున్నా, కేవలం సన్న బియ్యం పండించే వాళ్ళకే 5 క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అంటున్నాడు. అంటే ఎంత రైతులను, 80% రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిండని అయితే ఇప్పుడు మనకు క్లారిటీ అర్థమవుతుంది. ఇప్పుడు రుణమాఫీ కూడా చూసుకున్నట్టయితే 100 రోజులలో రుణమాఫీ చేస్తా అన్నాడు. తర్వాత మళ్ళీ ముచ్చట చెప్పిండు. ఇప్పుడు ఏమంటాడు? 15 ఆగస్టు లోపడి చేస్తా అంటున్నాడు. అది కూడా నమ్మకం లేదు. దాని గురించి ఒక క్లారిటీ లేదు. ఎంత బడ్జెట్ రావాలి, ఎంత బడ్జెట్ పెట్టాలని ఇప్పటికి కూడా ఒక క్లారిటీ ప్రజలకు చెప్పడం కానీ, రైతులకు సందేశం ఇవ్వడం ఇప్పటి వరకు ఏమున్నా కూడా ఆ దేవుని మీద ఒట్టు, ఈ దేవుని మీద ఒట్టు, ఈ దేవుని మీద ఒట్టు అనే మొత్తం తెలంగాణ మొత్తం తిరిగి ఒక 15 దేవుల మీద ఒట్లు అయితే వేసిండు. ఒట్లేసిన వాళ్ళు రేపు ప్రజలకు సేవ చేస్తారు, సరిగ్గా పాలిస్తారని నమ్మకం ఏంది అసలు? ఇదంతా
ఇప్పుడు మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి కానీ కొత్త ఇది ఒట్లకు తెరలేపుడు ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి స్థాయిని ఇది రేవంత్ రెడ్డి నువ్వు గిట్లా ఒట్లు చేసుడు చిన్నపిల్లల లెక్క మమ్మీ ప్రామిసు డాడీ ప్రామిసు లేకపోతే నేను రేపు స్కూల్ పోతా ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు రేవంత్ రెడ్డి అని ఉంటే క్లారిటీగా జనాలకు నమ్మకమైనట్టు మాట ఇచ్చి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కానీ ఇప్పటికే నేను నమ్మతలేరు ఇక నువ్వు 15 ఆగస్టు రోజు చేస్తావని అయితే జనాలకైతే పూర్తి విశ్వాసం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఫస్ట్ నుంచి రైతులను అయితే రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధును కేసీఆర్ పెట్టిన రైతు బంధును 12,000 ఇచ్చే రైతు బంధును 15,000 చేస్తా అన్న రైతులు పాపం ఆశతోటి 15,000 చేస్తాడు కదా రైతు భరోసా అని నమ్మకంతో నీకు ఓట్లు వేసి గెలిపించినాక నువ్వు వేసింది ఏంది అది ఎవరికి ఇచ్చినావో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రైతు బంధు ఎవరికి 5 ఎకరాలు అంటావు 3 ఎకరాలు అంటావు 10 ఎకరాలు అంటావు 10 ఎకరాల లోపున్నోళ్ళకి అంటావు 100 ఎకరాలు ఏం చెప్తావో ఏదో క్లారిటీ లేదు. నువ్వు ఎవరికి ఇస్తావు అనేది ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఎంతమందికి పోయినాయి ఎంతమందికి వచ్చిందని అది క్లారిటీ లేదు. సరే దాంట్లో ఇచ్చిపెట్టు రైతు రుణమాఫీ చేసినావా అంటే అది కాలే. పోనీ ఇంకొకటి ఏమన్నావు ఇది కౌలు రైతులను కూడా ఆదుకుంటా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నావు ఎక్కడ నన్ను ఇచ్చినావా అది నీకే తెలియాలి. ఇంకొకటి ఏంటంటే రైతు బోనస్ అనేది అది బోగస్ మాటనే జనాల దగ్గర పోయి అడిగితే ఏమంటున్నారు మీకు రైతు బోనస్ వచ్చిందంటే అదే బోగస్ ముచ్చట బోగస్ మొదట అవన్నీ వేస్ట్ మాట్లాడుకుని వేస్ట్ అని అయితే చెప్తున్నారు. అయితే ఇంకొక